హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆది బ్లౌజ్ కొలతలతోటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అంటే లైనింగ్ వేయకుండా నార్మల్గా డైలీ యూస్ చేస్తారు కదా, అలాంటి బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. సో దీనికోసం అయితే నేను ఒక మీటర్ అయితే తీసుకున్నానండి. బ్లౌజ్ పీసు ఇదైతే మీటర్ ఉంది. సో లోపల ఇట్లా ఉందన్నమాట. కొంచెం ఇది సెల్ఫ్ డిజైను, మీకు కనిపిస్తుందో లేదో కానీ చిన్న చిన్న డాట్స్ మాదిరిగా ఉంటుంది పై వైపుకి. లోపల వచ్చేసి ఇలా దారంతో ఇలా ఉంటుందన్నమాట. సో ఇదైతే మీటర్ ఉంది. ఇది మనకి మడత వేసి వేసి ఇలా ముడతలుగా ఉంది కదండి. సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ ఇలా లేకుండా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసి మనం కనుక కటింగ్ చేసినట్లయితే నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే ఇలా ముడతలు ముడతలుగా ఉన్నవైతే ఫస్ట్ మనం ఐరన్ చేసుకోవాలి. అది లైనింగ్ కానీ ఏ బ్లౌజ్ అయినా కానీ ఫస్ట్ దీన్ని ఐరన్ చేసుకొని వద్దాము. సో ఐరన్ అయితే చేసేసాను. ఇంతకుముందు ఇక్కడ 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 మనకి ముడతలు కొంచెం పైకి లేసినట్టు ఉన్నాయి కదా, ఐరన్ చేయడం వల్ల ఇలా నీట్గా అణిగిపోయిందనమాట. ఇప్పుడు మనం కనుక కొలతలు తీసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఆ ముడతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లానే పెట్టి కటింగ్ చేయకూడదండి. కొంచెం పొడవులు అనేది తేడా వస్తాయన్నమాట. అవి ఐరన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే నేను మీటర్ తీసుకున్నా అని చెప్పాను కదా, మామూలుగా అయితే 80 సెంటీమీటర్లు సరిపోతుంది. నేనైతే ఎల్బో హ్యాండ్స్ వరకు తీసుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేనైతే మీటర్ తీసుకున్నాను. ఈ మీటర్ క్లాత్ని ఫస్ట్ నేను ఐరన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా 2 మడతలుగా వేసుకున్నాను. నాకు ఆపోజిట్లో ఇలా 2 లేయర్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. ఇది నా వైపున ఇలా జాయింట్ ఉంది. ఇలా పరుచుకోవాలండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే. ఇప్పుడు మనము కొలతలు అనేవి తీసుకున్నాము. ఇక్కడైతే నేను ఆది బ్లౌజ్ తోటి కొలతలు చెప్తున్నా కాబట్టి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే దాని ప్రకారం ఆదులు తీసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో అయితే నన్ను ఒకరు రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. ఆది బ్లౌజ్ తోటి కటింగ్ ఎలా చేసుకోవాలి బ్లౌజ్ మీద అని చూపించండి అని అడిగారనమాట. సో దానికోసం అయితే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనము ఆది బ్లౌజ్ తీసుకున్నాము. దీని కొలతల ప్రకారము ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో ఈ చివర్లు బ్లౌజ్కి ఈ చివర్లు కొంచెం క్రాస్ ఉంది. ఈ క్రాస్ నేను తీయడం కోసము స్కేల్ తోటి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు కట్ చేసేయాలి. ఎందుకంటే ఇవి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయన్నమాట. ఇవి స్ట్రైట్గా వచ్చేలాగా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా మనము ఒక 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకోవాలి. కింద వైపున ఖర్చు కోసము ఇలా ముందే డ్రా చేసుకుంటానండి నేనైతే బ్లౌజ్కి. ఇది కింద వైపున మనం ఇక్కడ నడుంకి పట్టి కుడతాం కదా జాయింట్ వేసి, దానికోసం ఈ ఖర్చు అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆది జాకెట్ తీసుకొని నడుము లూజు కొలుచుకోవాలి. సో ఇదైతే కాజాల పట్టీ అండి. ఈ కాజాల పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఈ పట్టీతోటే మనము కొలత తీసుకోవద్దు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ చివరి వరకు ఇక్కడ ఉక్సుల పట్టీ ఉంది కదా, దీంతో కలిపి తీసుకోవాలి. ఇటు సైడ్ 31 ఇంచు నడుము లూజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ మొత్తం మీద 31 ఇంచు నడుము వచ్చింది కదా, దీంట్లో ఇప్పుడు మనము ఇక్కడ 4వ భాగం తీసుకోవాలన్నమాట. సో దీంట్లో 4వ భాగము ఈ టేప్ని ఇలాగే మడిచి చూసుకోవచ్చు అన్నమాట. ఈ 31 ఇంచు దగ్గరికి ఫస్ట్ ఇలా మడవండి. సో ఇక్కడ 15.5 వచ్చింది కదా, మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇలా మడవండి. 7.75 ఇంచు వచ్చింది. సో ఇప్పుడు ఈ 7.75 ఇంచుని ఇక్కడ మనం నడుము లూజ్గా తీసుకోవాలన్నమాట. సో 7.75 ఇంచు నడుము లూజ్ అయితే మనకి వచ్చింది. మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి కదండి, దీనికి 1 ఇంచు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడు
ఈ డాట్స్ పట్టుకోవడం కోసము ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1 ఇంచ్ కూడా ఇక్కడ నేను కలిపేసి ఒక లైన్ వేస్తున్నాను. సో ఇంతవరకు అన్నమాట ఇప్పుడు మన నడుము లూజ్ అయితే. ఇప్పుడు పొడవైతే కొలుచుకుందాము. ఈ బ్లౌజ్ని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా, ఫ్రంట్ పార్ట్లో లోపలికి ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మనం డాట్ పట్టున్నాం కదా, ఇక్కడ వరకు పొడవైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా పరుచుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నడుము డాట్ వరకు పొడవైతే చూసుకున్నాము. ఇక్కడ నాకైతే 14.5 ఇంచుకి 1 పాయింట్ తక్కువ ఉందండి. పొడవైతే 14.5 ఇంచుకి 1 పాయింట్ తక్కువ ఉంది. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని పొడవైతే తీసుకోవాలి. ఎందుకంటే పై వైపున మనము షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఆ 1/2 ఇంచ్ కలుపుకొని పొడవైతే తీసుకోవాలి. కింద వైపున ఎలాగో మనం వదులున్నాం కాబట్టి ఈ ఖర్చునైతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పై వైపున ఖర్చును మాత్రం కలుపుకొని పొడవు తీసుకుందాము. 14.5 ఇంచుకి 1 పాయింట్ తక్కువ పొడవు వచ్చింది కదా, దీనికి 1/2 ఇంచ్ కలుపుకుంటే 15 ఇంచులకి 1 పాయింట్ తక్కువ, 15 ఇంచులకి 1 పాయింట్ తక్కువ వస్తుంది. ఈ పొడవుని ఇక్కడ తీసుకోవాలన్నమాట. 15 ఇంచులకి 1 పాయింట్ తక్కువ. అలాగే ఇంకొక దగ్గర కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా స్కేల్ తోటే స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మనం కొలుచుకోవడం కోసము బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ పైకి కనిపించే విధంగా ఇలా పరుచుకోవాలి. ఈ షోల్డర్స్, ఈ చంక పార్ట్ ఇదంతా కూడా ఇలా నీట్గా పరుచుకోండి. ఇక్కడ నెక్ వెడల్పు ఉంది కదా, ఇలా అవ్వకూడదండి, నీట్గా వేసుకోండి. ఇక్కడ సరిగ్గా మనకి బ్లౌజ్ భుజాలు అనేవి నీట్గా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా షోల్డరు, ఇక్కడ నుంచి ఇటువైపు హ్యాండ్ జాయింట్ ఉంది కదా షోల్డరు, ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి నాకైతే 11 ఇంచులు వచ్చిందండి. 11 ఇంచులు అంటే ఇందులో మనము సగం తీసుకోవాలి. ఇందులో సగం అంటే 5.5 ఇంచులు అన్నమాట. సో ఇలా కొలుచుకోవచ్చు షోల్డర్ అయితే. కానీ చాలా వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా పరుచుకొని ఈ షోల్డర్ కొలుచుకోవాలంటే చాలా ఇబ్బంది. ఒక్కొక్కసారి కొంచెమైనా ఇట్లా అవుతుంది, కొంచెం ఇలా అవుతుంది మనం పరుచుకున్నప్పుడు. అప్పుడు దీన్ని కనుక కొలిచినట్లయితే ఇక్కడ చూసారా 12 ఇంచుల వరకు వచ్చేసింది. సో ఇక్కడ బ్లౌజ్ చూడడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ షోల్డర్ వెడల్పు అయితే 12 ఇంచులు వచ్చేసింది. మనం దాని ప్రకారం కనుక కట్ చేసుకున్నట్లయితే భుజాలు జారిపోతాయి అన్నమాట. సో ఈ కొలత అయితే బాగా నేర్చుకున్న వాళ్ళు తీయగలరు, కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే దీని నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు వచ్చింది కదండి. 30 ఇంచులకి తక్కువ నడుము లూజు 26, 27, 28, 29, 30 ఇంచుల వరకు ఉన్న నడుము లూజు బ్లౌజులకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ 5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 30 ఇంచుల కన్నా తక్కువ నడుము లూజు ఉన్న బ్లౌజులకు మాత్రమే ఇక్కడ 5 ఇంచులు మాత్రమే మనం షోల్డర్కి తీసుకోవచ్చు. 30 ఇంచుల కన్నా 36 ఇంచుల వరకు నడుము లూజు, 30 ఇంచుల కన్నా 36 ఇంచుల వరకు 31, 32, 33, 34, 35, 36 ఇంతవరకు నడుము లూజు ఉన్న బ్లౌజులకైతే 5.5 ఇంచు దగ్గర షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. సో మన బ్లౌజ్ అయితే ఇక్కడ 31 ఇంచు నడుము లూజ్ వచ్చింది కదా, నేనైతే ఇక్కడ నుంచి 5.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నా వైపు జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ ఇక్కడ నుంచి ఇటువైపుకి 5.5 ఇంచుకి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి నా వైపుకి మళ్ళా
నా వైపుకి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచులు ఎందుకంటే బ్లౌజ్కి షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ కోసం అన్నమాట. సో దీని యొక్క షోల్డర్ అయితే 2 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచులు ఇలా ఇక్కడ వస్తుందన్నమాట. ఇటువైపు 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది, ఇటువైపు 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది. మనకి ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ షోల్డర్ అనేది 2 ఇంచులే మిగులుతుంది. ఈ 2 ఇంచుల షోల్డర్ మనకి రావాలంటే ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచులు మనం షోల్డర్ పెట్టేసాం కదా, ఇక్కడ ఈ నెక్ వెడల్పు అయితే ఇంకా 2.5 ఇంచు ఉంటుంది. 2.5 ఇంచు ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా 30 నడుము కన్నా తక్కువ అంటే 30, 29, 28 ఈ సైజు నడుము బ్లౌజులకైతే ఇక్కడ 2.5 లేదా 2 ఇంచులు నెక్ వెడల్పు అయితే వస్తుంది. అర్థమైందా? సో ఇది 30 నుంచి పైకి 31 నడుము సైజు బ్లౌజ్ కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే. సో ఇలా షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ డీప్ ఆది బ్లౌజ్ మనకి ఎలాగా ఉంది కాబట్టి ఈ నడుముని ఇలా సగానికి మడుచుకోండి. ఈ నడుముని ఇలా సగానికి మడుచుకోండి. మనకి వీపు భాగము ఇలా ఫోల్డ్ అవుతుంది కదా సగానికి. ఇది ఎన్ని ఇంచులు ఉందో కొలుచుకోండి. ఇదైతే 4 ఇంచులు ఉందండి. సో 4 ఇంచులు ఉంది. ఇక్కడ కింద వైపున మనం ఖర్చుకు వదిలేసాం కదా, దీని మీద నుంచి 4 ఇంచులకి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. కరెక్ట్గా 4 ఇంచులకి మనకి పై వైపున కొంచెం ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి మనం ఇదే 4 ఇంచులు కట్ చేసామనుకోండి, మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ వీప్ అనేది కొంచెం 1/2 ఇంచు కిందకి దిగుతుంది. సో అందుకని ఈ 4 ఇంచుల కన్నా పైకి కొంచెం ఇక్కడ పైకి 1/2 ఇంచు కొంచెం ఖర్చుకుంది, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకుంది. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ పార్ట్ వరకే మిగులుతుంది అనమాట 4 ఇంచులు. ఇలా తప్పకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచు పెట్టాం కదా వెడల్పు నెక్ భుజం దగ్గర, ఇక్కడ 2.5 ఇంచు పెట్టాం కదా, ఇక్కడైతే ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ ఇలా 3 ఇంచులకి పెట్టుకోండి. ఇలా 3 ఇంచులు ఎందుకు పెట్టుకోవాలంటే నెక్ అనేది బ్యాక్ సైడు బాగా వెడల్పుగా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది అనమాట. రౌండ్ కూడా చూడడానికి. పై వైపు నుంచి మనం 3 ఇంచులు తీసుకున్నామంటే మళ్ళీ భుజాలు జారిపోతాయి అన్నమాట. సో పై వైపున మాత్రము అలాగే ఉండాలి. ఈ 2.5 ఇంచు అనేది పై వైపున అలాగే ఉండాలి. కింద వైపున మాత్రం 3 ఇంచులు పెట్టుకొని ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ నెక్ డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ డీప్గా ఉంటుందన్నమాట. సో కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియక నెక్ డీప్ రావాలని చెప్పేసి పై వైపున కింద వైపున 3 ఇంచులు వెడల్పు అయితే తీసేస్తారు. అప్పుడు వాళ్ళకి భుజాలు అనేది జారిపోతాయి అన్నమాట. 2.5 ఇంచు నెక్కి 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ 3 ఇంచులు పెట్టాను కదా, అదే మీరు చిన్న సైజ్ బ్లౌజ్కి ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ 2.5 ఇంచు పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నాకు రౌండ్ నెక్ కావాలి కాబట్టి నేను రౌండ్గా డ్రా చేసుకున్నాను. మీకు ఇలా పక్షాల నెక్ కావాలనుకుంటే ఇలా 4 పక్షాలుగైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్ వచ్చేసింది కదా, చంక డౌన్ తీసుకున్నాము. చంక డౌన్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్లౌజ్కైనా చంక డౌన్ అనేది 6 ఇంచులు ఉంటుందండి. సన్నగా ఉండే వాళ్ళకైనా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైనా ఈ చంక డౌన్ అనేది 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఇలా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఈ మూల నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మూల నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ని టచ్ చేస్తూ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఈ బ్లౌజ్కి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టాను కదా, అదే 30 కన్నా తక్కువ సైజు నడుము లూజ్ ఉన్న బ్లౌజులకైతే 1.5 ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకోవాలి.
30 కన్నా పైన నడుము లూజు ఉన్న బ్లౌజులకైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎన్ని ఇంచులు కావాలో మనం బ్లౌజ్లో కొలుచుకోవాలన్నమాట. బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా పైవైపుకి కనిపించేలాగా ఇలా వేసుకోండి. బ్యాక్ సైడ్ చంక మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఈ చంకని ఇప్పుడు మనం కొలుచుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ ఇలా మనం ఫింగర్స్ తోటే ఇలా టచ్ చేసి నొక్కి పెట్టుకున్నామంటే ఇలా రౌండ్ తిరుగుతుందన్నమాట. 8.75 ఇంచ్ ఉంది చంక రౌండ్ అనేది. ఇంకొకసారి పట్టి చూపిస్తా చూడండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ ఇలా మన టేప్ ఇలా తిప్పుకునే కొద్దీ ఇలా వేలుతోటే ఇలా పట్టి ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వేలు పెట్టి ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఇలా టర్న్ అవుతుంది. సో 8.35 ఇంచ్ అనమాట. ఈ 8.35 ఇంచుని ఇక్కడ మనము కొలుచుకోవాలి. సో పై వైపునైతే 1/2 ఇంచ్ మనం వదిలేసి కొలుచుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం షోల్డర్ 1/2 ఇంచ్ పట్టేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ మన వేలుతోటే ఇలా టచ్ చేస్తూ ఇలా పెట్టుకోవాలన్నమాట. టేప్ అనేది సో ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంతవరకు మనకి చంక లూజ్ అనమాట. సో ఇంతవరకే వచ్చింది. ఇక్కడ మనం ఖర్చు 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ పెట్టుకోవాలి. సో నేనైతే 1.25 ఇంచ్ పెట్టుకుంటున్నాను ఖర్చు కోసము. 1.25 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచ్ అంటే మరీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, 2 ఇంచులు అంటే మరీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ 1.25 ఇంచ్ పెట్టుకున్నాను. ఇది నార్మల్గా యూస్ చేసే బ్లౌజ్ కాబట్టి మనకి పట్టు చీరల్లోవి ఏవైనా మంచి బ్లౌజులు ఉంటాయి కదండి, వర్క్ శారీస్ అలాంటి వాటికైతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఎప్పుడో ఒకసారి వేస్తారు కాబట్టి ఒకవేళ టైట్ అయినా మళ్ళీ మనకి ఖర్చు ఉంటే కుట్లు అనేవి విప్పుకోవచ్చు అనమాట. సో డైలీ యూస్ చేసే బ్లౌజులకి ఏంటంటే ఖర్చు అనేది అంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1.5 కానీ 1.25 కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి 1.25 ఇంచ్ ఖర్చుకైతే మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఇందాక కింద మనం నడుము లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు సేమ్ 1.25 ఇంచ్ అనేది ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఇందాక ఇంతవరకు మనం నడుము లూజ్ తీసుకున్నాము, 1 ఇంచ్ ఎక్స్ట్రా నడుము డాట్స్ కోసం ఇక్కడ వరకు తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసము 1.25 ఇంచ్ తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి. సో ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇలా నీట్గా టర్న్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. మనకి కాటన్ బ్లౌజే కాబట్టి మనం ఎటువైపు టర్న్ చేసినా కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. సిల్క్ అయితే కొంచెం కదులుతుంది అని మనం గుండు పిన్నుల అటాచ్ చేసి కట్ చేసుకుంటాము. ఇది కాటన్ కాబట్టి అస్సలు కదలదు. మన వైపుకి ఎటువైపు అయినా టర్న్ చేసుకుంటూ కుట్టచ్చు. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ చంక ఖర్చు దగ్గర ఒక టాకా పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కన్నా ముందు హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇటువైపు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇటువైపు హ్యాండ్స్ తీసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకున్న మడత ఇదేనండి. మనకి ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ మడతని ఇలాగే ఉంచి ఇటువైపు హ్యాండ్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. సో ఇది ఫస్ట్ 2 మడతలు ఉంది కదా, దీన్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి. ఇలా 4 మడతలుగా వేసేసుకోండి.
ఇక్కడ చివర్లు అయితే నాకు సమానంగానే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సమానంగా లేనట్లయితే ఒక 1/2 ఇంచ్ లైన్ వేసుకొని ఈ చివర్లన్నీ కూడా సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా 4 మడతలుగా వేసుకొని కింద వైపున చేతికుట్లు వేసుకోవడం కోసము 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి, లేదా 1.5 ఇంచ్ దగ్గర అయినా మార్క్ వేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. మనం పట్టి ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో అంత క్లాత్ వదులుకోవాలి. నేనైతే 1.5 ఇంచు పట్టి అయితే వదులుకున్నానండి. దీనికి గోటు అట్లాగేమి వెయ్యను కాబట్టి ఖచ్చితంగా మనం చేతికుట్టు వేసుకోవాలి, ఇలా మర్చుకోవాలన్నమాట. సో దీనికోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చేతి పొడవు మనం కొలుచుకోవాలి. ఇక్కడైతే ఆది బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం మనం హ్యాండ్ పొడవు అయితే ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఈ హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకోండి. ఈ హ్యాండ్స్ అయితే 6 ఇంచెస్ ఉన్నాయండి. మనకి మామూలుగా ఎల్బో హ్యాండ్స్ ఎవరికైనా సరే, అంటే మోచేతి వరకు ఎవరికైనా సరే 10 ఇంచెస్ ఉంటాయండి. ఆ 10 ఇంచెస్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. మామూలుగా హాఫ్ హ్యాండ్స్ అయితే దీనికి 6 ఇంచెస్ ఉన్నాయి కదా. మనకి ఇలాంటి చేతులే కావాలంటే ఇలాగే ఇలా పెట్టేసి బ్లౌజ్ మీద ఇలా పెట్టేసి మార్క్ చేసుకుంటాం, ఇదే సైజ్ అయితే. కానీ ఇక్కడ నేనైతే ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నా కాబట్టి ఇంకా ఈ హ్యాండ్తో మనకి అవసరం లేకుండా టేప్ తోటే చూపిస్తాను అన్నమాట. సో మీకు నీట్గా అర్థం అవ్వడం కోసం హాఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఈ హ్యాండ్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కింద వైపుకి ఇలా వేసుకోండి, పై వైపున ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఈ చేతి లూజ్ ఉంది కదా, ఈ చేతి లూజ్ని ఇక్కడ మనం చేతి కుట్టుకు వదిలిన్నాం కదా, ఈ లైన్ మీదకి ఇలా పెట్టుకోండి. ఇక్కడ పొడవు దగ్గర ఇలా నీట్గా పరుచుకోండి. ఇక్కడ చంక లూజు ఇలా అంతా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకోండి. ఈ చేతి లూజ్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ వరకు ఒక లైన్ వేసుకోండి. ఈ చేతి పొడవు ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకొని కొంచెం 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం కావాలి కదా, చేతి జాయిన్ చేయడం కోసము 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, 1.5 ఇంచ్ వరకు ఉంది, ఇది మనకి ఖర్చు కోసం సరిపోతుంది అన్నమాట. పొట్టి చేతుల కోసం అయితే ఇలాగే తీసేసుకోవచ్చు, హ్యాండ్ని ఇలా బ్లౌజ్ మీద పరిచేసి. లేదు మనకి ఈ జాకెట్కి ఒకవేళ పొడవు చేతులు కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా మనము ఇలాగే పరిచి గుర్తులు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకు ఈ బ్లౌజ్కి పొట్టిగా చేతులు ఉన్నాయి కాబట్టి నేను టేప్ తోటే కొలుస్తున్నాను. ఈ లైన్ మీద నుంచి 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. చేతి పొడవుకి 10 ఇంచుల దగ్గర మనం ఖర్చు కోసం పై వైపున వదులుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోండి. కింద వైపున ఎలాగో మనం వదిలేస్తున్నాం కాబట్టి పై వైపున ఖర్చు మాత్రమే ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారము ఒక లైన్ అనేది వేసేయండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి కదా, చంక డౌన్ కోసము ఎన్ని ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి అంటే 3.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి దేనికైనా సరే 3.5 ఇంచు సరిపోతుందండి. ఇక్కడ లైన్ వేసా కదా, ఇక్కడ నుంచి ఇలా కింద వైపుకి 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా కొంచెం దూరం మాత్రము ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం చెయ్యి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అది ఎలా డ్రా చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ మార్క్ నుంచి మన హ్యాండ్ డౌన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి, ఇలా అన్నమాట. ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక లూజ్ అనేది ఎలా చూసుకోవాలంటే మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, సో దీని ప్రకారమే చూసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు అనేది పోతుంది కదండి బ్లౌజ్లో. సో ఈ 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ ఇది వదిలేసి ఈ చంక్ అనేది ఖర్చుతో సహా ఇలా పెట్టుకోవాలి. సో మనకి ఖర్చుతో సహా ఇక్కడ నేను పెడుతున్నాను, కానీ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గింది. ఇంకా ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అయితే అతుకు పడుతుంది అన్నమాట. సో అన్ని పీసులకి అతుకు వేయడం కన్నా
ఒక 2 సైడ్లు మాత్రమే అతుకు వేయడం ఈజీ అనమాట. సో అది ఎలాగో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను 4 మడతలు కలిపి వేసేసాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం పైకి సర్దుకోండి. సో కింద వైపున 2 లేయర్స్ దాదాపు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ పై వైపున 2 లేయర్స్ కొంచెం తక్కువకి మడిచాను అనమాట. అంటే సమానంగా లేకుండా ఇది పైన కొంచెం ఇటువైపుకి సర్దుకున్నాను. ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మళ్ళీ మారిపోతుంది కొలత. పొడవైతే సేమ్ ఇంతే, పొడవు మార్చాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కూడా చంక డౌన్ కూడా సేమ్ 3.5 ఇంచ్. కాకపోతే ఈ చివరి వరకు లైన్ అనేది ఇలా వేసుకోండి, ఇట్లా వస్తుంది. ఈ చంక డౌన్ చూసారా, ఇందాక నేను 1.5 ఇంచుకి పెట్టాను కదా, సో ఆ 1.5 ఇంచుకి పెట్టిన మార్క్ అయితే మనకి ఇక్కడ దగ్గరకు వచ్చేసింది, అంటే 3/4 ఇంచుకి వచ్చేసింది. ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది 1.5 ఇంచుకి. ఇలా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా డ్రా చేసుకోండి. సో ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పట్టు చూద్దాము. ఇక్కడ పై వైపున యథావిధిగా ఖర్చు కోసం వదిలేసి ఈ చంక అనేది అస్సలు లాగి పట్టుకోకూడదండి, ఫ్రీగా పట్టుకోవాలన్నమాట. సో ఖర్చుతో సహా ఇప్పుడు మనకి సరిపోయింది. ఇప్పుడు మనం అతుకు ఎక్కడ వేసుకోవాలంటే ఈ 2 లేయర్స్కి ఒక 2 పీసులు తీసుకొని అతుకు వేసుకుంటే సరిపోతుంది. సో కింద మనకి సరిగ్గా సరిపోయిందనమాట. అదే మనం ఫస్ట్ సమానంగా పెట్టి గుర్తులు పెట్టాం కదా, అప్పుడైతే 4 పీసులకి అతుకు వేయాల్సి వస్తుందన్నమాట. సో అలా 4 పీసులకి అతుకు వేయకుండా ఇలా 2 లేయర్స్కి మాత్రమే అతుకు వేసుకోవచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ చివర చేతి లూజు 5.25 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. 5.25 ఇంచు దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇక్కడ 2 ఇంచెస్. 2 ఇంచెస్ కానీ లేదా 1.25 ఇంచు కానీ, మనం బ్లౌజ్లో 1.25 ఇంచు పెట్టుకోన్నాం కాబట్టి 1.25 ఇంచే పెట్టుకోవచ్చు ఖర్చు కోసం. ఇది మనకి ఒరిజినల్ కొలత, ఇది ఎక్స్ట్రా ఖర్చు 1.25 ఇంచు అన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. సో మనకి ఇంతవరకు చంక ఖర్చు అన్నమాట. ఇక్కడ ఇలా ఒక పాయింట్ తీసుకోండి, ఒక కాటు పెట్టుకోండి, మనకి చంక ఖర్చు అని అర్థం అవ్వడం కోసము. ఈ ఎక్స్ట్రా ఇక్కడ నేను తీసేస్తున్నాను. చేతి లూజ్ ఇక్కడ మనకి 1.25 2 ఇంచులే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను కట్ చేసేసాను. ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఇంతవరకు మనం పట్టీకి మడవాలని ఒక గుర్తు ఉంటుంది. అలాగే ఈ చేతులకి పై వైపున షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ తీసుకోవాలన్నమాట. సో నేను ఇటువైపు నుంచే క్రాస్ తీస్తున్నాను, ఎందుకంటే మనం అతుకు కూడా ఇటువైపే వేయాలి కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది, అతుకు అనేది పెద్దగా కనిపించదు. సో ఇటు సైడ్ అతుకు వేయాలి కాబట్టి నేను క్రాస్ కూడా ఇటువైపే తీస్తున్నాను. ఇది మనకి మిడిల్ పార్టు. ఇక్కడ వరకు మనకి చంక భాగం అన్నమాట. ఇప్పుడు మనం క్రాస్ ఎలా తీసుకోవాలంటే ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని ఈ 1 ఇంచ్ దగ్గర ఈ ఖర్చు భాగం ఇక్కడ మనం టాకా పెట్టాం కదా, సో ఈ 1 ఇంచ్ పాయింట్ దగ్గరికి ఇలా మడుచుకొని ఇక్కడ మధ్యలో ఇలా మడుచుకోండి. సో ఇదన్నమాట మనకి సెంటరు. ఇక్కడ 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకోవాలన్నమాట. ఈ చంక ఖర్చు దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ దగ్గరికి, అలాగే ఇంతవరకు తేలిపోవాలి. ఇక్కడ వరకు తీయకూడదు.
సో మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ ఖర్చు అయితే ఇక్కడ నేను 30 ఇంచు పెట్టాను కదా, 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి బాగా సన్నగా ఉన్న బ్లౌజులకి, అంటే 30 ఇంచుల నడుము కన్నా తక్కువ ఉన్న బ్లౌజులకి. సో ఇలా అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఫస్ట్ ఏ మడత అయితే వేసుకున్నామో ఇలా మనకి ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఇదే మడత కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా. ఇప్పుడు దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ నార్మల్ కటింగ్ అనుకోండి, అంటే క్రాస్ కటింగ్ కాకుండా సాదా కటింగ్ అనుకోండి, ఇలా స్ట్రైట్గానే పెట్టుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనకి క్రాస్ కటింగ్ అనుకోండి, దీన్ని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్ కటింగ్గా వేసుకోవాలన్నమాట. తప్పకుండా ఇలా వేసుకోవాలి క్రాస్ కటింగ్కి. ఒకవేళ మర్చిపోయి స్ట్రైట్గా వేశారంటే మనకి బ్లౌజ్ అనేది చెడిపోతుంది. ఈ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చుట్టూతా ఇలా మార్క్ చేసుకోండి. ఫుల్ బ్లౌజ్ మొత్తం అన్ని వైపులా ఇలా లైన్ వేసేసుకోండి. సో ఇక్కడ మనం నెక్ కట్ చేసాం కదా, ఆ పీస్ కూడా ఇక్కడ నేను జాయింట్ చేసి ఇలా లైన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వెడల్పు అనేది సమంగా రావడం కోసమే ఈ పీస్ అనేది మళ్ళీ ఇలా పెట్టాను అన్నమాట. ఇలా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము మార్కింగ్ వేసుకున్నాము. ఫస్ట్ నెక్ డౌన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో షోల్డర్ అయితే మనకి ఇంత వెడల్పు ఉంది, ఇక్కడ నుంచి నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం అయితే ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా పైకి వచ్చే విధంగా వేసుకోండి. ఇదైతే ఉక్సులు పట్టి వైపు, ఫ్రంట్ పార్ట్ ఇలా పైకి వచ్చే విధంగా వేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ చూద్దాం. ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి. సో ఇక్కడ దీనికి ఎదురుగా చూసుకోండి. దీనికి ఎదురుగా ఎలా చూసుకోవాలంటే ఇక్కడ టేప్ మీద ఇలా ఫింగర్ పెట్టేసి ఇలా మడిచామంటే దీనికి స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ నాకు నెక్ డౌన్ అయితే 7 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దీనికి స్ట్రైట్గా ఇలా టేప్ ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ ప్రకారము 7 ఇంచెస్ నెక్ డౌన్, ఫ్రంట్ నెక్. సో పై వైపున 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది కదా, ఆ 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ నేను 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 6.5 ఇంచ్ దగ్గర ఎందుకు మార్క్ చేశానంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఒక 1/2 ఇంచ్ కిందకే వస్తుందన్నమాట. సో అందుకని నేను 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది ఒకవేళ పైకి ఉన్నా సరే అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే పెద్ద నెక్ పెట్టి కట్ చేసేసామంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట, పెద్ద నెక్ అయిపోతుంది. అందుకనే కొంచెం మన ఆది జాకెట్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకుంటే మనం స్టిచ్చింగ్లో మళ్ళీ కిందకి కట్ చేసుకోవచ్చు. 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లో రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ నెక్ కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు. సో ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పట్టీ పొడవు అనేది చూసుకోవాలి. సో ఇక్కడ షేప్ పట్టీ వచ్చింది కదా కింద, దీన్ని వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఇంతవరకు మనం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ జాయింట్ ఉంది కదా, షేప్ బెల్ట్ వేసిన జాయింట్ ఇంతవరకు ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. 3.25 ఇంచు ఉందండి, 3.25 ఇంచు ఉందన్నమాట.
సో పై వైపున ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ వేసుకోండి, ఎందుకంటే మనకి కుట్టేటప్పటికి నెక్ అనేది ఇంతవరకు వస్తుంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మార్క్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి 3/4 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా 3/4 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇక్కడ మనం కుట్టు పట్టుకోవాలి కదండి, షేప్ కుట్టు, ఈ కుట్టు పట్టుకోవాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్కి జాయింట్ వేసుకోవాలి. దీనికి ఖర్చు కావాలి, ఈ కుట్టు పట్టుకోవడం కోసము ఖర్చు కావాలి. దానికోసం నేనైతే ఇక్కడ 1 ఇంచ్ కలుపుతున్నాను. 1 ఇంచ్ సరిపోతుందండి, 1 ఇంచ్ కలుపుకోవాలి. సో ఈ మార్క్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పొడవు అనేది కోల్చుకుందాము. సేమ్ ఉక్సులు పట్టే వైపు ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టే వైపు ఇలా పైకి వేసుకొని ఇక్కడ షేప్ కుట్టు ఉంది కదా, ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ వేయండి సగానికి, కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి సగానికి ఇలా మడవండి, ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎక్కువ లాగి పట్టుకోకూడదు, ఫ్రీగా పట్టుకొని పొడవు అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మనకు షేప్ బెల్ట్ వచ్చింది కదా, దీన్ని కొలుచుకోకండి, ఈ జాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వరకే కొలుచుకోండి. ఇక్కడైతే నాకు 13.5 ఇంచ్ వచ్చిందండి. ఇలా లాగి పట్టుకోవద్దు, ఇలా లాగి పట్టుకున్నారంటే కొలతలు మారిపోతాయి మళ్ళీ. చూడండి, ఇలా లాగి పట్టుకోవడం వల్ల 14 ఇంచుల వరకు వచ్చింది. సో ఇలా లాగి పట్టుకోకుండా ఫ్రీగా పట్టుకోవాలి, క్రాస్ కటింగ్ కాబట్టి 13.5 ఇంచు. ఒకవేళ ఇది క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ అనుకోండి, లాగి పట్టుకొని పొడవు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రీగా పట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ పై వైపున 1/2 ఇంచ్ ఎలాగో మనం పట్టేస్తాం కదా, సో ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి 13.5 ఇంచ్ కదా మనకి పొడవు అయితే వచ్చింది. 13.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టండి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి కింద వైపుకి, ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి ఇటు సైడ్ మార్కింగ్ చూసుకోవాలి. ఇక్కడ కూడా మనకి షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో తీసేసుకోవాలన్నమాట. సో చంక జాయింట్ దగ్గర ఇక్కడ చంక జాయింట్ ఉందండి, ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ చివరి వరకు కొలుచుకోవద్దు. ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. 6 ఇంచులు వచ్చింది. సో 6 ఇంచులు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది కాబట్టి ఆ కింద వైపు నుంచి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. సో 6 ఇంచుల దగ్గర ఇక్కడ కూడా మనం కొంచెం ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా కింద వైపు, రెండు వైపులా ఖర్చులు వదిలాము. మనం స్టిచ్చింగ్ అయిపోయేసరికి ఈ మధ్యలో ఉండే పార్ట్ మిగులుతుంది 6 ఇంచులకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట, ఇలా చిన్న చిన్న డాట్స్ తోటే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఇలా మన వైపుకి టర్న్ చేసుకోండి. మన వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొలతలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసము ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడైతే ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుతో సహా ఇలా పట్టి చూసుకోండి. ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఖర్చుతో సహా ఇలా ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా పట్టండి. సో ఇంతవరకే వచ్చింది, ఖర్చుతో సహా మనం పట్టుకుంటే ఇంతవరకే వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని ఇంచులు ఉందో చూడండి, 2.25 ఇంచు ఉందన్నమాట. సో ఈ 2.25 ఇంచు ఎక్స్ట్రా దేనికోసమో, మనం షేప్ డాట్ కుడతాం కదా ఇక్కడ సెంటర్లో, దీనికోసం అనమాట. అంటే కింద వైపున లూజు ఖర్చులతో సహా మనకి సరిగ్గా సరిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ పై వైపున లూజు ఒకసారి కొలుచుకుందాం. సో ఇలా లోపల వైపున ఉక్సులు పట్టి సైడే అండి ఇది, ఇలా లోపల వైపుకి టర్న్ చేసుకొని ఇలా స్టార్టింగ్ ఉక్స్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఖర్చు వరకు ఇలా పట్టి చూసుకోండి. మరీ లాగొద్దు, క్రాస్ కటింగ్ కదా. సో ఇలా ఖర్చులతో సహా 11.5 ఇంచు ఉందన్నమాట. ఖర్చులతో సహా 11.5 ఇంచు.
సో 11.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా మనకి ఒక 3 పాయింట్స్ అంటే హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని నేను తీసేస్తాను అన్నమాట. ఎలా అంటే ఈ కింద వైపు మనకు సరిగ్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి లైన్ అనేది ఇక్కడ వరకు కలిపేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఈ 3 పాయింట్స్ క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. కేవలం ఈ సెంటర్లో ఉండే రౌండ్ దగ్గర మాత్రమే ఇలా కిందకి తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అన్నీ కూడా మార్కింగ్ అయిపోయినాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్లో అడగండి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర ఈ క్రాస్ అనేది సన్నగా ఉండే వాళ్ళకైనా లావుగా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసము కొలతలు అనేవి మార్క్ చేసుకుందాము. దీనికోసం కూడా ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇది ఉక్సుల పట్టి వైపు అండి. ఉక్సుల పట్టి వైపు నుంచే మనం అన్ని కొలతలు తీసుకున్నాము, అలాగే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ షేప్ కుట్టు ఎంత దూరంలో ఉందో కొలుచుకోండి. అంటే ఇటు సైడ్ స్టార్టింగ్ ఉక్సుల పట్టి నుంచి ఇక్కడ షేప్ పెట్టాం కదా, ఈ కుట్టు ఎన్ని ఇంచుల దూరంలో ఉందో చూసుకోవాలి. 2.5 ఇంచు దూరంలో ఉందండి. ఈ ఉక్సుల పట్టి నుంచి ఈ షేప్ కుట్టు 2.5 ఇంచు దూరంలో ఉందన్నమాట. సో అదే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచు ఇలా వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఉక్సుల పట్టీలు కాదాల పట్టి జాయింట్ వేస్తాం కాబట్టి 1/4 ఇంచు అనేది ఖర్చుకుపోతుంది. సో ఇలా 1/4 ఇంచు ఖర్చుకుపోతుంది. ఆ 1/4 ఇంచు వదిలేసి 2.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇలా 2.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకోండి. ఎక్కడైతే మనం 2.5 ఇంచు మార్క్ పెట్టామో అక్కడి నుంచి ఇందాక ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి, 2.25 ఇంచు మిగిలింది. ఆ 2.25 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి దగ్గర ఇలా చిన్న టాకాలు పెట్టుకోండి. మనం షేప్ కుట్టేటప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా ఇలా ఒక దగ్గరికి వస్తాయన్నమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఇలా కలిపి ఇలా పట్టుకోవాలి. ఇలా సగానికి మడుచుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇది సరిగ్గా ఇలా సగానికి రావాలన్నమాట మనం షేప్ కుట్టుకున్న తర్వాత. సో ఇలా వస్తుంది. ఇంతవరకు కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క మార్కింగే పెట్టుకుంటాను నేను. ఇక్కడ వచ్చే కుట్టు అలాగే ఇటు సైడ్ చంక దగ్గర క్రాస్గా వచ్చే కుట్టు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను అన్నమాట. సో ఈ కుట్టు హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ బ్లౌజ్కి అయితే మనం షేప్ కుట్టడం కోసం 2.25 ఇంచు పెట్టుకున్నాం కదా, సో మనం 3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 3 ఇంచుల కన్నా ఎక్కువ క్లాత్ అయితే ఇక్కడ పట్టుకోకూడదు. 2.5 ఇంచు నుంచి 3 ఇంచుల వరకు మాత్రమే పట్టుకోవాలి. ఇది 31 నడుము అండి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు అనమాట. సో 30 ఇంచుల కన్నా పైన 30 ఇంచుల కన్నా అంతకన్నా ఎక్కువ నడుము లూజ్ ఉన్న బ్లౌజులకి 2.5 ఇంచు నుంచి 3 ఇంచుల వరకు పట్టుకోవచ్చు అన్నమాట. 30 ఇంచులు 29 ఇంచులు 28 ఇంచులు ఉంటుంది కదా, 30 ఇంచుల కన్నా తక్కువ నడుము లూజు అలాంటి బ్లౌజులకి ఇక్కడ 2 ఇంచుల నుంచి 2.5 ఇంచు వరకు పట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనకి అన్నీ కూడా కటింగ్ అయిపోయాయి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి ఈ నడుములో చివర ఒక 1/2 ఇంచు ఒక మార్క్ వేయండి.
1/2 ఇంచ్ అన్నమాట. సో ఈ 1/2 ఇంచ్కి ఇలా లైట్గా క్రాస్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నడుము దగ్గర ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. లోపల వైపున ఖర్చు బయటికి రాకుండా లోపలికే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలాగా వేసుకోండి. సో ఇక్కడ గమనించారా, నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోతు తీసాను కదా, సో బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది చూడండి. బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ చంకపాటి ఇక్కడ ఇలా లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా షోల్డర్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇది చంక వైపు, సో ఇది చంక వైపు షోల్డరు, ఇది నెక్ వైపు షోల్డర్ కదా, ఈ నెక్ వైపుకి కొంచెం డౌన్గా కట్ చేసుకోండి. ఈ చంక వైపు కట్ చేయొద్దు, నెక్ వైపుకి మాత్రమే 1/4 ఇంచు ఇలా కట్ చేసేసుకోండి. 1/4 ఇంచు మాత్రమే. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే, ఇలా కట్ చేసుకొని కనుక మనం కుట్టుకున్నట్లయితే ఇక్కడ భుజాలు అస్సలు జారవన్నమాట. సో అందుకని ఇక్కడ 1/4 ఇంచు మాత్రం కట్ చేసుకోవాలి నెక్ వైపు, ఇటు సైడ్ కట్ చేయకూడదు. ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్. ఇది మనకి మిగిలిన క్లాత్. ఇది మనం నెక్ రౌండ్ కట్ చేసాం కదా ఆ క్లాత్. ఇందులో మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి వస్తుందన్నమాట. అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంక ఇది మిగిలిన క్లాత్. ఈ మిగిలిన క్లాత్ ఇటు సైడ్ మనకు అంచు భాగం వచ్చింది కదా, ఈ అంచు భాగం వైపున 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి నడుముకి, బ్యాక్ సైడ్ నడుముకి పట్టీ వేయడం కోసం. అలాగే ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కోసం యూజ్ అవుతుంది. సో ఈ పొడవు వరకే నేను మార్క్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతవరకు ఉంది పొడవు అయితే, నేను ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇలా పొడవు వరకే తీసుకున్నాను. కొలతలు అయితే నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంకా మనకి ఈ క్లాత్ మిగిలింది. ఈ క్లాత్లో అయితే మనము మెడ పీసులు తీసుకోవాలి. సో ఈ మెడ పీసులు కూడా మనం అన్ని క్రాస్ పీసులే తీసుకోవాలండి. ఇలా స్కేల్ తీసుకొని, ఈ స్కేల్ వెడల్పు 1.5 ఇంచు ఉంటుంది. ఈ 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా అన్ని పీసులు తీసుకుంటే సరిపోతుంది మెడ పీసులు. సో నేను ఒకటి చూపించాను కదా, ఇదే మాదిరి మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనకు అన్నీ సరిపోతాయి అన్నమాట. ఇలా మిగతావన్నీ కట్ చేసుకోవాలి. సో ఇవాల్టి కటింగ్ అయితే ఇంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే చాలా టైం వచ్చేసింది, నేను కూడా చూసుకోలేదు. అన్నీ వివరంగా చెప్పేసరికి ఇంత టైం అయిపోయింది. ఒకవేళ ఇప్పటికీ మీకు ఏమైనా అర్థం కాకుంటే నన్ను కామెంట్లో అయితే అడగండి. నేను ఆది బ్లౌజ్ కొలతలతో అన్నీ చూపించాను కాబట్టి మీరు ఏ సైజు బ్లౌజ్ తీసుకున్నా ఇదే మాదిరిగా కొలతలు తీసుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ అయితే మనము రేపటి వీడియోలో అయితే చూద్దాము. బాయ్ అండి.